కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అభినందన వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకున్నారు. మీ కుటుంబం అంతా పోయింది, కృతజ్ఞతలు చెప్పారు, అది మంచిదే. నేను దాని గురించి విమర్శ చేస్తలేదు. ఇన్ని గణం చేసిన మీరు నిన్న రాహుల్ గాంధీ గురించి మీరు స్లిప్ కావడం ఏంటి? ఎస్, కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు. నీ పార్టీకి నువ్వెట్లా ప్రచారం చేస్తావో మా పార్టీకి రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రచారం చేశారు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో. నీ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా గెలిపించుకోవాలో నువ్వెట్లయితే ప్రచారం చేసావు అట్లనే జాతీయ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు మా కోసం వచ్చిండు, ప్రచారం చేసిండు. తెలంగాణ ప్రజలు నమ్మిర్రు, అవకాశం ఇచ్చిర్రు. ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు సీఎం చేసిర్రు. డబ్బులు లేకపోయినా రాష్ట్ర ఖజానా మీరు కుళ్ళగొట్టినా ఆ ఖజానాన్ని సవరించుకుంటూ పరిపాలన కొనసాగిస్తుండు. దీని మీద మళ్ళీ రేపు మాట్లాడతా. ఈరోజు టాపిక్ ఓన్లీ దీని మీదనే. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తొందరపడి మాట్లాడ బేషరతుకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది. కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము. కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే. కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారి నుంచి మాట్లాడడం వల్ల మీరు దిగజారిపోయారు అనేది నా భావన. ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా? రాహుల్ గాంధీ గారి పట్ల కేసీఆర్ గారు ఎన్ని మాటలు మాట్లాడినా రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము, వాళ్ళ త్యాగాల నిలయము. రాహుల్ గాంధీ గారి కుటుంబము త్యాగాల నిలయము. ఈ దేశ రాజకీయాలు, ఈ రాష్ట్రంతో పాటు దేశ రాజకీయాల్లో ఒక చరిత్ర గల కుటుంబం రాజకీయాల్లో ఉన్నది, ఎథిక్స్ తోటి ఉన్నది అని ఎవరయ్యా అంటే అది రాహుల్ గాంధీ గారి యొక్క కుటుంబము త్యాగాల కుటుంబం అని ఎవరమైనా ఒప్పుకోవాల్సిందే. కొందరికి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ఒప్పుకోవాల్సిందే. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో కోటీశ్వరు లక్షల కోట్ల ఉన్న మోతీలాల్ నెహ్రూ గారు స్వాతంత్ర ఉద్యమం కోసం మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వం నెహ్రూ వారికి ముందు పెట్టి వాళ్ళ ఈస్తులు దారదత్తం చేసిన చరిత్ర రాహుల్ గాంధీ గారి ముత్తాతలు, తాతలు, వాళ్ళ తండ్రుల చరిత్ర ఉంది. ఆ చరిత్రని కేసీఆర్ గారు నోరు రానంత మాత్రాన పోదది. ఎందుకు కేసీఆర్ గారు ఇంత పెద్ద అనుభవజ్ఞుల రాజకీయ నాయకుడిగా మీరు ఎందుకు నోరు జారుతున్నారు? ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకు టెంప్ట్ అవుతున్నారు? సంచులు ఎవరు మొయ్యలేదు? కాంగ్రెస్ వాళ్ళు మోస్తున్నామా? టీఆర్ఎస్ మొయ్యలేదా? ఎక్కడెక్కడ మోసారు సంచులు? ఎక్కడెక్కడ నన్ను అడిగేశారు? ఎక్కడెక్కడ మొయ్యలేదు సంచులు? వాళ్ళు ఎక్కడెక్కడ పంపించారు? స్టేట్లు చెప్పారు. మహారాష్ట్ర పంపించారు, తమిళనాడు పంపించారు, పశ్చిమ బెంగాల్ పంపించారు, కర్ణాటక పంపించారు. అనేవారు ఇంకొకైనా ఢిల్లీకి కేజ్రీవాల్కి పంపించారు, ఒరిస్సాకు పంపించారు, పంజాబ్ పంపించారు. ఎవరైనా జాగిరని ఇన్ని సంచులు పంపించారు మీరు? ఎక్కడి సంచులు ఇవన్నీ? మనము కేసీఆర్ గారు ఒక అనే ముందు ఒక బురదలో రాయి, ఒక గుర్తులో రాయి అంటే నీకెన్ని రాళ్ళు పడితే అది చూసుకో. ఆరేడు రాష్ట్రాలకు పంపించినావు సంచుల మీద సంచులు. అన్నమా మేము ఎప్పుడన్నా? అదే నడుస్తుంటాయి ఇవన్నీ.
నేనేమంటున్నంటే అసెంబ్లీకి వాళ్ళ పిల్లలు అడిగే ప్రశ్నలు జవాబు చెప్తలేకపోతున్నాడు కేసీఆర్ గారు అంటారు కదా.